ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణం గురించి చెప్తాను. పౌలు మొదట సిరియా దేశంలో ఉన్న అంతియోకాయ నుంచి బయలుదేరి కిలికియా రాష్ట్రంలో ఉన్న తార్సు నుంచి మరలా గలతీ ప్రాంతానికి, ఫిగ్రియా ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న శిష్యులందరినీ దేవునిలో బలంగా ఉండాలని ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఆసియాలో ఉన్న ఎఫెస్కి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఒక 12 మంది శిష్యుల్ని కలుస్తాడు. వాళ్ళని అడుగుతాడు, మీరు పరిశుద్ధాత్మని పొందారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతే మాకు తెలియదు అని అంటే, పౌలు అంటాడు, మరి బాప్తిసం మీరు ఎలా తీసుకున్నారు అంటే, యోహాను ఇచ్చిన బాప్తిసమే తీసుకున్నాము అని చెప్తారనమాట. అప్పుడు యేసునామంలో ఆ 12 మందికి బాప్తిసం ఇప్పిస్తాడు పౌలు. ఆ తర్వాత వాళ్ళ తలల మీద చేతులుంచి పౌలు ప్రార్థించినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు, అన్య భాషలో మాట్లాడతారు, అంతేకాకుండా ప్రవచిస్తారనమాట. ఆ తర్వాత పౌలు ఎఫెసులో సమాజ మందిరానికి వెళ్ళి 3 నెలలు సువార్త ప్రకటిస్తూ యేసయ్య రాజ్యం గురించి వాళ్ళకి చెప్తా ఉంటాడనమాట. అక్కడున్న యూదులు పౌలు చెప్పేదానికి వ్యతిరేకిస్తూ ఉంటారు. అందువల్ల పౌలు ఏం చేస్తాడంటే, అదే ఊరిలో తురన్నని ఒక పాఠశాలను తీసుకొని 2 సంవత్సరాలు అక్కడున్న ప్రజలకి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అందువల్ల యూదులు, గ్రీకు దేశస్థులు మారుతారు. ఆసియా అంతటిలో కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడిందనమాట. అంతేకాకుండా పౌలు వల్ల దేవుడు అనేక స్వస్థతలు జరిగిస్తూ ఉంటాడు. ఎలాంటివంటే తెలుసా, పౌలుకి తగిలిన చేతిగుడ్డలు కానీ నడికట్టులు కానీ తీసుకువెళ్ళి రోగంతో ఉన్న వాళ్ళ మీద వేస్తే రోగాలు పోతూ ఉన్నాయి. అంతేకాకుండా దెయ్యాలు పట్టిన వాళ్ళ మీద వేస్తే ఆ దెయ్యాలు వాళ్ళలో నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ చూసిన కొంతమంది యూదులు, మాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా దెయ్యాలను వెళ్ళగొట్టాలని చెప్పేసి పౌలు ప్రకటిస్తున్న యేసునామంలో దెయ్యమా పో, రోగమా పో అని చెప్పేసి వాళ్ళు కూడా అలా పలుకుతూ ఉంటారనమాట. ఆ విధంగా యూదుడైన స్కెవయ అని ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. అతనికి 7 కొడుకులు ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఇలాగే చేద్దామని చెప్పేసి ఒక దెయ్యం పట్టిన అతని దగ్గరికి వెళ్ళి 7 పౌలు ప్రకటిస్తున్న యేసునామంలో దెయ్యమా పో అని అంటారనమాట. అనంగాల్నే ఆ దెయ్యానికి కోపం వచ్చి, మీరెవర్రా, నాకు యేసయ్య ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు, మీరెవర్రా అని చెప్పేసి వాళ్ళ మీద పడి వాళ్ళని కొట్టి ఇద్దరినైతే బాగా గాయపరిచి వాళ్ళ బట్టలు కూడా ఊడదీసేసి లొంగ తీసేసుకునేది అనమాట ఆ దెయ్యం. ఇంకా వాళ్ళ ఇద్దరు బట్టలు లేకుండా రోడ్ల మీదకి పరిగెత్తి వెళ్ళిపోతారనమాట. ఆ సంగతి ఎఫెసులో అంతటికీ తెలిసిపోయి యూదులు, గ్రీకు దేశస్తులు అందరూ దేవునికి భయపడతారు, దేవుని నమ్ముకుంటారనమాట. అయితే ఈ మాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ వచ్చి పౌలు దగ్గర, మేము ఇలాంటి తప్పులు చేశాము దేవునికి వ్యతిరేకంగా అని క్షమాపణ అడిగి ఆ పుస్తకాలన్నిటినీ, ఆ మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలన్నీ తెచ్చేసి అందరి ముందు కాల్చేస్తారనమాట. వాటి రేట్ ఎంతో తెలుసా, 50,000 వెండి రూకలు అనమాట. ఆ విధంగా అక్కడున్న ప్రాంతంలో అందరూ దేవుణ్ణి నమ్ముతారనమాట. అయితే ఈ ఎఫెసులో ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు అర్తిమీ దేవి. ఆ అర్తిమీ దేవి యొక్క గుడి లాంటి ఆకారాన్ని, వెండి గుడులను తయారు చేసి అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. ఆ అమ్మే వ్యాపారము దేమేత్రి అని ఒక కంసాలి, అతనితో పాటు అనేక కంసాలులు ఆ పని చేస్తా వాళ్ళకి చాలా లాభం వస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే పౌలు చేతితో చేయబడ్డ దేవతలు దేవుళ్ళు కాదని ప్రకటిస్తున్నాడో అప్పుడు ఈ దేమేత్రికి భయం వస్తుందన్నమాట. అయ్యో, ఈ అర్తిమీ దేవి గుడి మూసుకుపోయిద్దేమో ఎట్లాగా అని చెప్పేసి తనతో పాటు పనిచేస్తున్న అనేకులందరినీ గుంపు కూర్చి, మనమందరం వెళ్ళి ఈ పౌలుకు సంబంధించిన వాళ్ళని బెదిరించాలి అని చెప్పేసి గాయిని, అరిస్తారుకును పట్టుకుంటారనమాట. పట్టుకొని ఒక నాటకశాలలోకి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా పౌలును కూడా పట్టుకోవాలనుకుంటారనమాట. అందరూ చాలామంది గుంపు కూడతారు. ఆ దేశంలో వాళ్ళందరూ గుంపు కూడి
వీళ్ళు ఎట్లాగైనా కొట్టాలి లేదంటే చంపేయాలన్న ఆలోచనతో పట్టుకొస్తారు కదా. ఇంకా అక్కడున్న ఒక అతను ఏం చేస్తాడంటే అలెగ్జాండర్ అని ఒక అతన్ని ముందుకు వస్తాడనమాట, మాట్లాడదాము నాటకశాలలో అని. వాళ్ళందరూ ఇతను యూదుడని తెలిసి ఇంకా 2 గంటల సేపు అర్తిమీదేవి మహాదేవి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. ఇంకా ఆ జనాల్లో నుంచి ఒక అతను వస్తాడు, కర్ణం అని. ఆయన వచ్చి అంటాడు, ఎందుకు మీరు ఇలా గుంపు కూడారు? గాయి కానీ అరిస్తారు కానీ మీ గుడులను దోచుకున్నాడా? మీ దేవతని ఏమన్నా దూషించాడా? ఎందుకు వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారు అని చెప్పేసి అంటారనమాట. పౌలు కూడా అక్కడికి రావాలని ట్రై చేస్తాడు, కానీ అక్కడున్న కొంతమంది శిష్యులు ఆ పౌల్ని నాటకశాలకి వెళ్ళనివ్వరు అనమాట. అంతేకాకుండా ఆసియాలో ఉన్న కొంత అధికారులు కూడా పౌల్ని అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి అంటారనమాట. అన్న తర్వాత ఈ కర్ణమే వాళ్ళందరితో మాట్లాడతాడనమాట. మాట్లాడి, మీరు ఇట్లా గుంపు కూడొద్దు, ఇది చట్టానికి వ్యతిరేకంగా మీరు గుంపు కూడారు, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే న్యాయాధిపతులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మీ వివాదం తీర్చుకోండి అని చెప్పేసి ఆ గొడవనంతటిని ఆ కర్ణం ఆపేసేస్తాడనమాట. ఆ తర్వాత పౌలు మాసిదోనియా దేశానికి వెళ్తాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడున్న వాళ్ళని బలపరుస్తాడు. ఆ తర్వాత గ్రీసు దేశానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 నెలలు వాళ్ళను కూడా దేవునిలో బలంగా ఉండండి అని చెప్తాడనమాట. గ్రీసు దేశాన్ని అకయా అని కూడా అంటారు. ఈ గ్రీసు దేశంలో కొరింది, కెంక్రియా, ఏథెన్స్ వస్తాయి కదా. అక్కడ ప్రకటించి గ్రీసు నుంచి సిరియాలో ఉన్న అంతియోకైకి వెళ్దామా అనుకుంటే యూదులు తన్ను చంపుతారన్న ఆలోచన పరిశుద్ధాత్ముడు తనకి కలిగించాడనమాట. అటు నుంచి కాకుండా మరలా మాసిదోనియా దేశానికి వెళ్తాడు. ఆ తర్వాత ఫిలిప్పీకి వెళ్తాడు. ఫిలిప్పీ నుంచి త్రోయాకి వెళ్ళేటప్పుడు పౌలుతో పాటు ఎంతమంది ఉంటారో తెలుసా? తిమోతి ఉంటాడు, తూకీకు, త్రోఫీము, లూకా, సోపత్రు, అరిస్తార్కు, సెకుందు, గాయి, ఎరస్తు వీళ్ళందరూ కలిసి త్రోయాకి వెళ్తారనమాట. త్రోయాలో ఏమైందంటే 7 రోజులు ఉంటారు, అక్కడ సువార్త ప్రకటిస్తారు. త్రోయాలో ఒక 3 అంతస్తులు బిల్డింగ్ ఉంటుంది. ఆ 3వ అంతస్తులో పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఆ అంతస్తులో చాలా లైట్లు ఉన్నాయి అనమాట. సో రాత్రంతా వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆ రోజు ఆదివారము. వాళ్ళు యేసుప్రభు శరీరానికి రక్తానికి గుర్తుగా ఉన్న రొట్టె రసం తీసుకుంటారు కాబట్టి అక్కడ అందరూ చేరి ఉంటారనమాట. సోమవారం అతను అక్కడ నుంచి త్రోయా నుంచి వెళ్ళిపోవాలి. అందువల్ల ఆ రోజంతా రాత్రంతా వాక్యాన్ని మాటల్ని ప్రకటిస్తూనే ఉన్నాడనమాట. అయితే అక్కడ ఒక కిటికీలో ఐతూకని ఒక యవనస్తుడు ఆ మాటలు వింటా ఆలకిస్తా అక్కడే ఉండి నిద్ర మగతతో ఆ కిటికీలో నుంచి కింద పడిపోయి చనిపోతాడు. వెంటనే పౌలు గబోవ కిందకి వెళ్ళిపోతాడు. వెళ్ళి అతని మీద పడి అతని కౌగిలించుకొని ప్రార్థన చేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు, మీరేమి భయపడొద్దు, ఇతని ప్రాణం ఇతనిలోనే ఉంది అని చెప్పేసి అతను బ్రతికిస్తాడనమాట పౌలు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు. ఆ తర్వాత రాత్రంతా వాక్యం చెప్పి ఉదయానికి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి అక్కడి నుంచి ఓడ ఎక్కి అస్సుకి వెళ్తారు. అస్సు నుంచి మితులేనేకి వెళ్తారు. ఆ తర్వాత రోజు కియోస్కి వెళ్తారు. ఆ తర్వాత రోజు సమోసుకు వెళ్తారు. ఆ తర్వాత మిలేతుకి వెళ్తారు. మిలేతు ఎఫెసు పక్కనే ఉంది కాబట్టి ఎఫెస్లోకి వెళ్ళకుండా పౌలు ఏం చేస్తాడంటే ఎఫెస్లో ఉన్న పెద్దల్ని మిలేతుకి పిలిపించుకొని నేను ఈ ఎఫెస్లో 3 సంవత్సరాలు మీకు సువార్త ప్రకటించాను, ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించాను, ఎవరు నశించిపోకూడదు అని చెప్పేసి భారంగా మీ విషయంలో నేను దేవునికి ప్రార్థిస్తూ సువార్త ప్రకటించాను, అవన్నీ మీకు తెలుసు, పెద్దలుగా మీకు తెలుసు అని చెప్తాడు. అంతేకాకుండా కష్టంతోనే నేను సంపాదించుకుంటూనే వెండిని కానీ మీ బంగారం కానీ మీ వస్త్రాలు కానీ నేను ఆశించలేదు, నేను నా చేతులతో కష్టం చేసి సంపాదించుకుంటూ నన్ను నేను పోషించుకుంటూ నాతో పాటు ఉన్న వాళ్ళను కూడా నేనే పోషించాను అని చెప్తాడనమాట. అందుకని మీరు కూడా ఆ విధంగా కష్టపడి మీ చేతులతో పనిచేస్తూ పేదవాళ్ళకి సహాయం చేయండి అని వాళ్ళకి ప్రకటిస్తాడు. ప్రకటించి నేను వెళ్ళిపోయిన తర్వాత
తోడేళ్ళు లాంటి క్రూరమైన మనుషులు మీ మధ్యకు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఎఫెస్లో ఉన్న వాళ్ళకి ఇంకొక మాట చెప్తాడు. నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నన్ను బంధిస్తారు, అది నాకు అర్థమవుతుంది, ఇంకా నా ముఖం మీరు ఎన్నటికీ చూడరు అని చెప్తాడనమాట. ఆ మాటకి అక్కడ ఉన్న పెద్దలందరూ అతని మీద పడి వాళ్ళు ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకుంటారనమాట. ఆ ఓడ ప్రాంతంలోనే ఆ సముద్రం దగ్గర అందరూ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పౌలు ఓడ ఎక్కి కోసుకు వెళ్తాడు. అక్కడి నుంచి రోదుకు, ఆ తర్వాత పత్రాకు వెళ్ళాడనమాట. తర్వాత ఫెనేకేకి వెళ్తున్న ఓడ ఎక్కి తూరుకి వెళ్తారనమాట. తూరులో కూడా పౌలు 7 రోజులు ఉంటారు. 7 రోజులు ఉన్నప్పుడు అక్కడున్న శిష్యుల్ని పౌలు బలపరుస్తాడు. అక్కడున్న వాళ్ళు కూడా చెప్తారనమాట, నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అక్కడ నిన్ను బంధిస్తారు అని అన్నప్పుడు పౌలు అవేమీ పట్టించుకోడనమాట. వాళ్ళు వాళ్ళ భార్యలతో పిల్లలతో అందరూ కలిసి ఆ ఓడ దగ్గరికి సముద్రం దగ్గరికి వస్తారనమాట. వాళ్ళు కూడా అందరూ మోకాళ్ళేసి సముద్రం తీరం ప్రాంతంలో ప్రార్థన చేస్తారు పౌలుతో కలిసి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. పౌలు మళ్ళా ఆ ఓడ ప్రయాణంలో ముందుకు వెళ్తాడనమాట. ఆ తర్వాత పౌలుతో పాటు ఉన్న వాళ్ళు తొలెమాయికి వెళ్తారు. అక్కడ ఒక రోజు ఉంటారు. ఆ తర్వాత కైసరియాకి వెళ్తారనమాట. కైసరియాలో ఫిలిప్ అనే ఒక అతని ఇంటికి వెళ్తారనమాట. ఈ ఫిలిప్ ఎవరంటే అపోస్తుల టైంలో 7గురిని ఎన్నుకున్నారు కదా, ఆ 7గురిలో ఒక అతను ఈ ఫిలిప్ అనమాట. ఈ ఫిలిప్కి 4 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు ప్రవచించే వాళ్ళు అనమాట. కైసరియాలో పౌలుతో పాటు ఉన్న వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉండిపోతారు. అగాబు అని ఒక ప్రవక్త యూదా దేశం నుంచి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే పౌలు యొక్క నడికట్టు తీసుకొని తన కాళ్ళు చేతులు కట్టుకొని ఈ నడికట్టున్న అతన్ని యెరూషలేములో యూదులు అన్యులకు అప్పచెప్పాలనుకుంటున్నారు, ఈ విధంగా బంధించి అతన్ని శిక్షించాలనుకుంటున్నారని చెప్తాడనమాట. అక్కడున్న వాళ్ళందరూ ఈ మాట విని పౌలుని వెళ్ళొద్దు యెరూషలేముకి అని చెప్తారనమాట. అప్పుడు పౌలు ఏమంటాడంటే, లేదు, నేను బంధించబడటానికే కాదు, యేసయ్య కొరకు చనిపోవటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను, మనం యెరూషలేముకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి పౌలు అంటాడనమాట. ఇంకప్పుడు వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఆ తర్వాత వాడ దిగి యెరూషలేముకి వెళ్తారు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత యాకోబుని అక్కడున్న పెద్దల్ని కలిసి ఈ 3వ మిషనరీ ప్రయాణంలో అన్యులు ఏ విధంగా దేవుని తెలుసుకొని మారారు అనే విషయాలు వివరంగా యాకోబుకి అక్కడున్న పెద్దలకి పౌలు వివరించి చెప్తాడు. ఈ విధంగా పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణము ముగించబడి ఉన్నది.